గారికి మించి రాజకీయంగా ఆయన ఒక 1 yearలో తీసుకున్న డిసిషన్స్ ఆయన్ని మొత్తం పాపులర్ సెర్చ్ కేటగిరీలోకి ఆయన చేర్చింది. వీటితో పాటు అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ భేటీ, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు కాసరగడ్డ నాగార్జున గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే అన్న. అండ్ ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సరే, ఇప్పటి వరకు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్లో ఏంటంటే మోహన్ బాబు గారి టాపిక్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాంతో బిగించేద్దాం. మోహన్ బాబు గారు, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, వీరిద్దరి మధ్య ఏదో టసిల్ నడుస్తోంది. ఫిలింనగర్ దైవ సన్నిధానం టెంపుల్కి సంబంధించి ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల మీద నిరసన వ్యక్తం అవుతోంది. శ్రీకాంత్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా వాసుదేవన్ గారికి శుభోదయం. వాసుదేవన్ గారు, మోహన్ బాబు గారి విషయంలో వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుందా? మోహన్ బాబు గారి విషయంలో తెలుసా అన్నారు కానీ మొత్తానికైతే ఫిలింనగర్ సన్నిధానం విషయం అంతా తెలుసు, కానీ అది కోర్టులో ఉంది. మనం ఏదైనా మాట్లాడితే పాపం ఇబ్బంది పడతారేమో అన్న పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. ఎవరు ఇబ్బంది పడతారు అంటే స్వామివారి ఇప్పుడు యాక్చువల్గా అయితే ఫిలింనగర్ సన్నిధానం మోహన్ బాబు గారు అధ్యక్షుడిగా ఉన్నారు. స్వామి ఆ పీఠానికి వారు ముందు నుంచి కూడా వారి పీఠం కిందనే ఆ దేవస్థానం నడుస్తుంది. ఓకే. కానీ మోహన్ బాబు గారు కొన్ని విషయాల్లో కొంచెం దుడుసుగా ప్రవర్తించడం వల్ల స్వామి గారు దాన్ని మాట్లాడడం, కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితేనే స్వామివారిని వెంటనే అక్కడున్న స్వామివారి రూమ్ లో ఉన్న ఫోటోలు గాని అన్ని బయటపడేసి స్వామివారిని అక్కడి నుంచి దూరం చేశారు. ఓకే. అంటే నేను దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇంకా లోతుగా పోదలుచుకోలేదు, చాలా విషయాలు తెలుసు. కానీ ఈ స్వామీజీలను గాని సన్యాసులను గాని ఎత్తులను గాని ఏ విషయంలో అయినా మాట్లాడితే ఆ పక్క వారికి ఎవరైనా సరే, ఎవరు బికాజ్ ఆఫ్ మోహన్ బాబు ఒక్కరే కాదు, ఎవరు వీరిని బాధ పెట్టినా వారు దాని యొక్క పరిణామం దేవుడే వాళ్ళకు చూపిస్తుంటాడు. అది అనుభవించాల్సి వస్తుందనేది యథార్థంగా ఇప్పుడు చూస్తున్నాం. మీరేంటంటే ఈ కనెక్టివిటీ ఏదో తీసుకొస్తున్నారు, కర్మ రిటర్న్స్ ఫార్ములా ఏదో తీసుకొస్తున్నారు. ఆయన ఏదో స్వామివారిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయనకి ఇబ్బంది ఏర్పడింది అనేది, అంతేనా మీరు అనేది? అంటే నేను అంతే, స్వామీజీలను ఎత్తులను సన్యాసులను మాట్లాడకూడదు అంటాను నేను. ఎవరైనా సరే, వారు ఎటువంటి వారైనా సరే, మనము వారిని బాధ పెట్టడం మనకు మంచిది కాదు, మనకే మంచిది కాదు. ఆ విధంగా అది ఎవరు చేసినా వర్తిస్తుంది. మళ్ళీ పేరు చెప్పాల్సిన పనిలే వీళ్ళు వాళ్ళని. కాకపోతే మోహన్ బాబు గారి విషయంలో మన ఇది కూడా చూసుకున్నాం. దేనికైనా ఒక్కసారి మాట్లాడితే దేనికైనా రెడీ అనే పిక్చర్ తీశారు. దాంట్లో బ్రాహ్మణులను ఒక కులాన్ని ఆపాదిస్తూ చాలా అశ్లీలతగా ఆ సినిమాను చిత్రీకరించారు. అది బ్రాహ్మణుల యొక్క వేద పండితులు కూడా అందరూ కూడా చాలా మాత్రం అప్పట్లో శాపాలు పెట్టారు, అతన్ని పిండ ప్రదానాలు చేశారు. అది కూడా కర్మ వెంట పడతానే ఉంటుంది అని నా అభిప్రాయం. ఒక కులాన్ని ఆపాదిస్తూ సినిమాలో ఆ కులంలో ఇచ్చే ఒక 2 అంశాలు చెప్తారు. దాంట్లో ఒక బ్రాహ్మణుడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఒక చండీ యాగం చేయమని ఇంక ఇద్దరు వస్తారు. వస్తే అడుగుతారు, ఇట్లా చండీ యాగం చేయాలంటే మాకేదో పని ఉందంటే అతను హీరో చెప్పే మాటలు ఏం తెలుసా? బ్రాహ్మణుడు చెప్పే మాటలు, సంభావన పడేస్తే ఎక్కువ తోక ఊపుకుంటూ వస్తారు అంటాడు. అంటే బ్రాహ్మణులు ఎంత వేద పండితులను ఎంత అన్యాయంగా కనపడాలి ఆయనకి. అదేవిధంగా వారి భార్యను చిత్రీకరించారు. ఈ వేద పండితుడు పోయి ఎక్కడో నేపాల్లో రాజు దగ్గర ఒక యాగం చేస్తుంటాడు. ఆ మేనేజర్ వచ్చి 50,000 ఇవ్వడానికి వస్తాడు. ఆ 50,000 ఇవ్వడానికి పోతే డబ్బులు ఇచ్చిన తర్వాత ఆమె కాఫీలో మజ్జిగ అడిగితే మజ్జిగ తాగుతానంటాడు. మా ఆయన కూడా ఇంతే అంటే, ఏదైనా మా ఆయన కూడా ఇంతే అంటే, ఆ పక్క ఆ కూర్చున్న వ్యక్తి అంటాడు మేనేజరు, మీ ఆయన లేడు కాబట్టి మీ ఆయన చేసే పనులన్నీ నేను చెయ్యాలా అంటాడు. అంటే ఒక బ్రాహ్మణ స్త్రీని, ఒక వేద పండితుని భార్యని ఎంత అవమానంగా చిత్రీకరించారు. ఇది మాట్లాడిన మన ఇతన్ని ఇది జొన్న విత్తనం హెచ్ఎం టీవీలో కానీ TV9లో కానీ మాట్లాడితే అతని మీద కేసు వేసి మన పరువు నష్టాలను దావా చేసి 5 ఏళ్ళు ఇవి చేశారు. అన్ని బ్రాహ్మణ సంఘాలంతా కూడా అప్పట్లో మోహన్ బాబు ఇంటి ముందర ధర్నాలు చేశారు. ఆ ధర్నాలు చేస్తే ఎంత చిత్తగా బాధపట్టారంటే, అసలు ఒక వేద పండితుల్ని ఇది ఊరికే పోదు. మోహన్ బాబు గారికి ఇటువంటివంతా కూడా ఊరికే పోదు. మంచి ఫ్యామిలీలో
పరువు మంచులా కరిగిపోతా ఉంది. అదేవిధంగా పెదరాయుడు ఇంట్లో పెద్ద పంచాయతీ, దీనికి ఇంకా రజనీకాంత్ వస్తే తప్ప ఏం చేయలేడు. ఇంకా ఇప్పుడు రజనీకాంత్ గారు రావాలా, ఈ పెదరాయుడు పంచాయతీ చేయాలా? నిన్న మన నిజంగా టీవీ రిపోర్టర్లను కూడా నిన్న కొట్టడం చాలా బాధాకరం. నాకు తెలిసి 2002లో కూడా ఇట్లా ఈనాడు టీవీ వాళ్ళని కూడా కొట్టాడు ఆ రోజు. ఎందుకంటే ఇంత దురుసుతనము, ఇంత ఇది ఒకటి కూడా తరం కాదు. ఇది ఈ యొక్క విషయాలంతా కూడా చాలా గమనించాలి. ఈ కర్మ ఎంట పట్టుకుంటూనే వస్తుంది. ఇన్ని రోజులు అన్నారు అందరూ జగన్ ఇంట్లో రచ్చ అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. జగన్ ఇంట్లో తీసి వాళ్ళ అమ్మను, వాళ్ళ అక్కను, చెల్లిని తీశారు. ఈ రోజు మోహన్ బాబు ఇంట్లో అయింది. రేపు పొద్దున్నే కూటమి వాళ్ళలో ఎవరైనా జరగవచ్చు అంటే నేను జరగాలని కోరుకోను, కానీ జరిగిన దాన్ని ఇట్లా బజారుకి ఇడ్చి మాట్లాడుకోవడం అనేది చాలా ఒక బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు జగన్ ని మాట్లాడారు, ఇప్పుడు మోహన్ బాబు మాట్లాడుతున్నారు. రేపు ఇంట్లో కూటమి ఇంట్లో ఎవరైనా జరగవచ్చు, జరగకూడదనే నా అభిప్రాయం. దీన్ని కూడా మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? మనము ఈ యొక్క దీన్ని చాలా చూసుకోవాలా. మరి మీరు మన ఇది చెప్పారు మన బన్నీ గురించి, కానీ బన్నీ ఒకటే నేను ముందు నుంచి 4 రోజుల కింద నుంచే చెప్పుకున్నా, ఇవి తిరుపుకుంటా వస్తే మెగా ఫ్యామిలీకే నష్టము. మళ్ళీ వస్తా మీ దగ్గరికి శ్రీకాంత్ గారు. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గర చెప్తాను. రవికిరణ్ గారు, నేను మీ నిస్సహాయతను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను, అవాక్ అవుతున్నాను అని చెప్పే ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. నిజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అలా వెన్నెముక లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారా? రేషన్ మాఫియాని ఏం చేస్తున్నారు, శాండ్ మాఫియాని ఏం చేస్తున్నారు, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? అక్కడతో ఆగల. ఆయన ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా సహించేది లేదు అని కూడా స్పష్టంగా చెప్పారు. కాస్త అటు ఇటుగా ఉన్నా సరే మీరు అంటే ఆఫీసర్స్కి డైరెక్షన్ ఇచ్చారు, మీరు మీ పాలసీ ప్రకారం పొండి అని చెప్పారు. ఎందుకని ధైర్యం సరిపోవటంలా? ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ వాళ్ళందరికీ క్లాస్ స్పీకర్ ఇండివిజువల్గా పిలిచారు, క్లాస్ స్పీకర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్నారు, మందలించారు. ఆయన పెద్ద మనిషి తరహాలో చెప్పారు. అంటే ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రజల్లోంచి వచ్చారు, మారుతారులే అని చెప్పేసి